Hello everyone, greetings to you in the wonderful name of our Lord and Savior Jesus Christ. ఈరోజు నేను ఈ వీడియోలో మీతో ఒక క్రిస్టియన్ సాంగ్ని ఎలా కంపోజ్ చేయాలి, ఎలా రాయాలి అనే కొన్ని విషయాలు నాకున్న నాలెడ్జ్లో, నాకున్న పరిధిలో మీతో షేర్ చేసుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. రండి వీడియోలోకి వెళ్దాం. మీలో ఎవరైనా దేవుడు మీకు రాయగలిగిన కృపనిస్తే, లేకపోతే కంపోజ్ చేయగలిగిన కృపనిస్తే ఈ టిప్స్ కొన్ని మీకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మనం ఏ సాంగ్నైనా మనం ఒక క్రిస్టియన్ సాంగ్ కంపోజ్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాలు పరిగణలో తీసుకోవాలన్నమాట. ఫస్ట్ది ఏంటంటే టెంపో అనమాట. టెంపో అంటే ఒక పాటని ఒక క్రమబద్ధంగా, లయబద్ధంగా నడిపించేటువంటి ఒక మార్గం అనమాట టెంపో అనేది. అంటే తాళం అంటారు తెలుగులో. తాళం అంటే ఏంటంటే పాట యొక్క వేగాన్ని కొలిచేదాన్ని తాళం అంటారనమాట. సో మెట్రోనామ్ తీసుకుంటే ఇక్కడ చూడండి, మెట్రోనామ్ 1 2 3 4 1 2 3 4 అంటే ఈ బీట్స్ ఈ కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇది అంటే ఈ పాట యొక్క వేగాన్ని ఇది నియంత్రిస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ఫాలో అవుతా పాటని మనం కంటిన్యూ చేయొచ్చు. సో నేను ఇక్కడ 74 బీట్స్ తీసుకున్నాను అనమాట, 74 BPM. సో 1 2 3 4. సో ఇది టెంపో అనమాట. లేదు ఇలా ఉన్నప్పుడు పాట స్లోగా ఉంటుంది అనమాట. లేదు కొంచెం స్పీడ్గా కావాలనుకున్నప్పుడు కొంచెం స్పీడ్ పెరుగుతుంది పాట. 1 2 3 4. ఇంకా లేదు నేను బాగా స్పీడ్గా రాయాలి, ఆ పాట స్పీడ్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇక 2 3 4 1 2 3 4 1 2 3 4. సో ఇలా ఇంత స్పీడ్గా ఉన్నప్పుడు పాడటం కొంచెం కష్టం అవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఒక బిట్వీన్ 80 to 100 మధ్యలో అయితే కొంచెం స్లోగా, కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఏ పాటకైనా సరే తాళాన్ని మనం అంటే ఎంత BPMలో ఉండాలి అనేది చూసుకుంటే దాదాపుగా సగం పైన అయిపోయినట్టు అనమాట. సో టెంపో సెట్ చేసుకున్నాం. ఉదాహరణకి నేను ఇక్కడ 85 దగ్గర టెంపో పెట్టుకున్నాను అనమాట. సో 85 టెంపో ఉంది. ఫస్ట్ స్టెప్ టెంపో సెట్ చేసుకున్నాను. తర్వాత రెండో పాయింట్ వచ్చి కార్డ్ ప్రోగ్రెషన్ అనమాట. కార్డ్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే ఏవైనా కొన్ని నోట్స్ని అందంగా అమర్చడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి మేజర్ తీసుకుందాం. సి మేజర్, F and G. కార్డ్ ప్రోగ్రెషన్ ఏంటంటే యాక్చువల్గా 1 4 5 అని రకరకాలుగా ఉంటాయి అనమాట. 1 4 5 అని, 1 5 6 4 అని, 6 4 1 5 అని, 1 4 5 4 అని. అంటే ఒక మేజర్ నోట్ ఏదైతే ఉందో, కీ అంటారు కదా, సాంగ్ ఆఫ్ ద కీ ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చే 4th నోట్ కానీ 5th నోట్ కానీ తీసుకుని అంటే ఒక 3 నోట్స్తో మనం సాంగ్ని కంపోజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి దీన్ని తీసుకున్నాను అనుకోండి, C F G లేదంటే D G A. సో ఈ 3 కార్డ్స్ని ఉపయోగించి నేను కార్డ్ ప్రోగ్రెషన్ చేయాలనుకున్నాను. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కొంచెం హ్యాపీ, జాయ్ఫుల్గా ఉండాలి అంటే మేజర్ కార్డ్స్ ఎక్కువ, మేజర్ నోట్స్తో కంపోజిషన్ ఉంటుంది అనమాట. ఎక్కువ అంటే మేజర్ కార్డ్స్తో ప్రోగ్రెషన్ ఉంటుంది. హ్యాపీ, జాయ్ఫుల్, కొంచెం ఎంజాయ్ మూమెంట్స్ అనమాట. కొంచెం సాడ్ టోన్ రావాలనుకున్నప్పుడు మైనర్ కార్డ్ ప్రోగ్రెషన్ తీసుకోవచ్చు. లైక్ ఏ మైనర్, డి మైనర్ అండ్ బి మైనర్, సి మైనర్, లేకపోతే ఎఫ్ మైనర్. సో ఈ మైనర్ టోన్స్ అన్నీ కొంచెం సాడ్ కైండ్ ఆఫ్ టోన్ కలిగి ఉంటాయి అనమాట. కొంచెం సాడ్గా కంపోజ్ చేయాలి అనుకున్నప్పుడు మైనర్ టోన్స్ అయితే బాగుంటాయి, మైనర్ నోట్స్ అయితే, మైనర్ ప్రోగ్రెషన్.
సో హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడు మేజర్ 2 స్టెప్స్ అయిపోయినాయన్నమాట. ఫస్ట్ టెంపో సెట్ చేసుకున్నాము, కార్డ్ ప్రోగ్రెషన్ చూసుకున్నాం. తర్వాత థర్డ్ స్టెప్ వచ్చి కంపోజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డి, జి, ఏ అనే ఈ 3 కార్డ్స్ మీద నేను సాంగ్ రాయాలనుకున్నాను అనుకోండి. ఒక ట్యూన్ని హమ్ చేసుకోండి నోటితో ఇలా. ర్యాండమ్ అనమాట, అంటే ర్యాండమ్ ట్యూన్ ఏదో ఒకటి, అంటే కంపోజ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ర్యాండమ్ ట్యూన్, లైక్ నేను ఇలా చేస్తూ ఉన్నాను. సింపుల్ అనమాట. సో దీన్ని ఏం చేయాలంటే రికార్డ్ చేసుకోవాలి. సో మీరు ఏదైనా కంపోజ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా సరే రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకున్న తర్వాత దానికి ఇంకా ఏమైనా యాడ్ చేయగలుగుతారా, కలర్ కార్డ్స్ ఏమైనా యాడ్ చేయగలుగుతారా లేదని చూసుకోవాలన్నమాట. లైక్ అప్పుడు ఇక్కడ నేను మధ్యలో బీ మైనర్ యాడ్ అనుకున్నాను అనుకోండి. అప్పుడు అలా కొన్ని కార్డ్స్ని మనం యాడ్ చేసినప్పుడు ఏంటంటే దానికి మరింత అందం చేకూరుతుంది అనమాట. సో లైక్ ఎనీ కార్డ్స్ కానీ మధ్యలో వాటిని కలిపినప్పుడు మరింత అందం పెరుగుతుంది అనమాట పాటకి. అంటే మనం ఏదైతే కంపోజ్ చేయాలనుకున్నామో అది చక్కగా, సో మధ్యలో ఇలా కలర్ కార్డ్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఆ పాటకి ఇంకా మరింత బ్యూటీ వస్తుంది అనమాట. సో ఇలా సింపుల్గా ట్యూన్ చేసుకుని దాన్ని రికార్డ్ చేసుకుని పెట్టుకుని దాన్ని ఇంప్రూవైజ్ చేయాలన్నమాట. సో ఇంకేమైనా యాడ్ చేయొచ్చా. వన్స్ ఒకసారి ట్యూన్ రెడీ అయిపోయింది అనుకోండి, తర్వాత లాస్ట్ పార్ట్ ఏంటంటే లిరిక్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. లిరిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన మనసులో ఏదో వస్తే అది రాస్తూ ఉంటాం అనమాట పాటలు. ఈ రోజున ఎక్కువ క్రైస్తవ పాటలు అదే జరుగుతూ ఉందన్నమాట. సాహిత్యంలో పసలేని పాటలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా సాహిత్యం రాసేటప్పుడు, లిరిక్స్ రాసేటప్పుడు మనం ప్రభువు మీద ఆధారపడాలి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. గమనించండి, ఎప్పుడైతే మనం దేవుని యొక్క సహాయంతో ఒక పాట రాయగలుగుతామో ఆ పాట అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడైతే మన సొంత ఆలోచనలతో, మనకున్న నాలెడ్జ్తో మనం పాట రాస్తామో మేబీ ఆ పాట మంచిగా ట్యూన్ చేసి ఉండొచ్చు, బట్ హిట్ అవ్వచ్చు కానీ బట్ అది ప్రజలను ప్రభావితం చేయలేదన్నమాట. ఎందుకు ఇప్పటికీ జాన్ న్యూటన్ అనే భక్తుడు రాసిన పాట మనం ఇప్పటికీ పాడుకుంటాం కదా, అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ద సౌండ్ దట్ సేవ్డ్ ఎ రేచ్ లైక్ మీ. ఈ పాట ఇప్పటికీ పాడుకుంటాం. లేదంటే నడిపించు నానవా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. సో ఈ పాట ఇప్పటికీ మనం ఎందుకు పాడుకుంటామంటే ఆ పాటలు ఇప్పటికీ మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు పాడినా సరే అరే నాకు నడిపించినావా, ఇప్పుడు పాడినా సరే అరే ఈ భక్తుడు ఎవరు నా జీవితాన్ని చూస్తూ ఈ పాటను రాశాడే అనిపిస్తుంది అనమాట నాకు, టు బి ఫ్రాంక్. అలా మనం దేవుని మీద ఆధారపడి మనం పాటను కంపోజ్ చేసి రాయగలిగినప్పుడు అండి అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో ఇవి కొన్ని విషయాలు అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు ఇలా సాంగ్స్ని కంపోజ్ చేయొచ్చు అనమాట. అంటే మీలో ఎవరైనా దేవుడు మీకు రాయగలిగిన కృపనిస్తే, లేకపోతే కంపోజ్ చేయగలిగిన కృపనిస్తే ఈ టిప్స్ కొన్ని మీకు హెల్ప్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఒకసారి రీక్యాప్ చేస్తాను. ఫస్ట్ ఏదైనా సాంగ్ ప్లే చేయాలనుకున్నప్పుడు టెంపో సెట్ చేసుకోండి ఫస్ట్. లైక్ సో ఇక్కడ నేను 95 టెంపో సెట్ చేసుకున్నాను. ఇది నేను కంపోజ్ చేసిన సాంగ్ అనమాట, చాలా చాలా సంవత్సరాల బ్యాక్. 1 2 3 4 సన్నుతించు ఓ నా ప్రాణమా మహిమగల రాజు నీ దేవుడు. మన్నుతించు ఓ నా ప్రాణమా మహిమగల రాజు నీ దేవుడు. విడువక ప్రేమించున్ కునుకక కాచును
విడువక ప్రేమించున్ కునుకక కాచును. కీ ఆఫ్ డి మైనర్లో టెంపో 80 పెట్టుకున్నాను నేను. కల్వారిలో ఆ కొయ్యపై నలిగితివా నా కొరకై, మారితివా నా కొరకై. ఇన్ ద కీ ఆఫ్ ఈ మైనర్లో ఒక సాంగ్. నా ఎడల నీవు చూపిన నీ మధుర ప్రేమ అయినా, నా ఎడల నీవు చూపిన నీ మధుర ప్రేమ. సో ఇలా డిఫరెంట్ అంటే యూ కెన్ మేక్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ సాంగ్స్. సో ఇది ఈరోజు వీడియో. అంటే మీకు కొంత యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. ఫర్దర్గా నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను.